బీసీ నేత రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా సబ్బండ వర్గాలు ఏకమవుతున్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలో నీలం మధుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ వివిధ కుల సంఘాలు యువత గొంతెత్తుతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నీలం మధుకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన బహుజన నాయకుడు నీలం మధుకు కేసీఆర్ టికెట్ కేటాయించాలనే డిమాండ్లు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 65 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గాన్ని కేసీఆర్ విస్మరించడం పట్ల ఆ వర్గం ప్రజలతో పాటు మిగిలిన బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 65 లక్షల జనాభా ఉన్న ముదిరాజు సామాజిక వర్గానికి జనాభా దామాషా ప్రకారం టికెట్లు కేటాయించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్చెరు టికెట్పై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని ముక్తకంఠంతో సబ్బండ వర్గాల ప్రజలు కోరుతున్నారు. రక్షాబంధన్ పండుగ నాడు సైతం నీలం మధు మద్దతురాలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తన అభిమాన నేతకు టికెట్ ఇచ్చిన రోజే తమకు పండుగ వాతావరణమని తేల్చి చెప్తున్నారు. నీలం మధుకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ కృష్ణారెడ్డిపేటలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ మహేష్, బొమ్మనుకుంట వార్డు సభ్యులు రాజు, మన్నే రాములు, ప్రభాకర్, మహేష్, యాదగిరి, బాలరాజ్, భిక్షపతి, కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బిడ్డల కోసం, మా బీసీ బిడ్డల కోసం, మా ముద్రాజ్ బిడ్డల కోసం మేము తెలంగాణ ఉద్యమంలో ఇంచుమించు 1200 మంది అమరవీరులమైన వాళ్ళు కూడా మేమే మా భోజన బిడ్డలే అమరవీరులు అయ్యారు. ఇప్పుడు నీలం మదన గురించి నీలం మదన ఒక ఆజ్ఞ ఇస్తే ఒక్క మాట చెప్తే దాదాపు 200 మంది అమరవీరులం కావడానికి ఈ ఉద్యమంలో సిద్ధంగా ఉన్నాం. ఇదే కేటీఆర్ సార్కు చెప్తా ఉన్నాం. సార్, కేటీఆర్ సార్, మీరంటే నీలం మదన గారికి చాలా వీరాభిమానుడు. నేను చాలా గౌరవిస్తాడు. మీరు దుబాయ్లో ఉన్నా, మీరు అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ అతి త్వరలో వచ్చి ఫస్ట్ బీఫామ్ మా నీలం మదన గారికి ఇచ్చినట్టయితే ఈ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నిలబడుతుంది. లేదంటే ఎక్కడికి టీడీపీ ఏ విధంగా అయితే కనుమరుగైపోయిందో ఇలా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అయి కాబోతుందని చెప్పేసి టికెట్ ఇవ్వాల్సిందే. 60 లక్షల మంది ఉన్నారు తెలంగాణ మొత్తం టోటల్ గా. బీసీ నాయకులు ఇంకా మొత్తం ఎందుకు చేస్తున్నారు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, అనిత గారు, కనీసం మాకు ఒక సీట్ మా మదన కోసం కనీసం 2 సీట్లైనా కేటాయించండి తెలంగాణకు. ఎందుకు ఇలా బీసీ చెప్పండి. కేసీఆర్ వచ్చేది వేరు, ధర్నాలు భారీగా చేస్తామని ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు బీసీ ఒక బహుజన ముద్దు బిడ్డ కాబట్టి ఖచ్చితంగా టికెట్ ఇవ్వకపోవడం వల్ల మేము దీనికి ఖండిస్తున్నాం. కావున ఇప్పటికైనా సరే అధిష్టానం ఇప్పటికైనా ఆయనకు ఎన్నమారు మన నీలం మదన్న గారికి ఇప్పటికైనా చూసుకొని కంపల్సరీ టికెట్ ఇవ్వాల్సిన 550 ఉన్నారు. నర్సాపూర్లో ఉన్నారు 50,000 మంది. అందులో 50,000 మంది పనిచేయడానికి 50,000 మంది ఉన్నారు. మా జాతికి ఒక సిగరెట్ ఇవ్వ, ఆ సిగరెట్ ఇవ్వని కొట్లాడుతుంటే మీకు ఇంకా కూడా మీకు కనికరం లేదా?